ప్రతి సేవకుడి యొక్క పరిచర్య మీ ప్రయోజనం కొరకే. ఎవరు చేసినా అది మీకు అల్టిమేట్ ప్రయోజనం. చిట్ట చివరగా దాని ప్రయోజనం పొందేది వధువు కాబట్టి వధువుగా ఆ వాక్యాన్ని మీరు స్వీకరించండి, వాక్యాన్ని మీరు ధ్యానించండి, ఆ వాక్యం మీద మీరు గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే దేవుని ప్రవక్త అన్నాడు, నువ్వు గౌరవించకపోతే ఒక మనిషి యొక్క ప్రయోజనాన్ని నువ్వు పొందలేవు. ఒకసారి ఆయన దగ్గరికి ఒక డాక్టర్ గారు, ఒక విశ్వాసి వచ్చాడు. ఆయన అన్నాడు, అయ్యా నా భార్యను అనేక మంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తున్నాను, నా భార్యకి తగ్గట్లేదు, నీకు తెలిసిన డాక్టర్ గారు ఎవరైనా ఉంటే రెఫర్ చేయమన్నాడు. అప్పుడు బ్రహ్మం గారు అన్నాడు, డాక్టర్ కూడా పాస్టర్ లాంటి, పాస్టర్ని గౌరవిస్తేనే ఆ పాస్టర్ నీకు ఎలా మేలు చేయగలడో, ఒక వైద్యుడిని కూడా నువ్వు నమ్మితేనే ఆ వైద్యుడి వల్ల నువ్వు ప్రయోజనాన్ని పొందగలవు. కాబట్టి ముందు డాక్టర్లను మార్చడం కాదు, డాక్టర్ని గౌరవించి ఆయన చెప్పిన మాటలు విని ఆయన ప్రకారంగా నడవండి, అప్పుడు నీకు స్వస్థత కలుగుతుందని చెప్పాడు. ఈ కాలం యొక్క వర్తమానం కూడా